అందరికీ నమస్తే అండి. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయి కృష్ణ, గాదె సాయి కృష్ణ కేసు విషయంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్ దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు కృష్ణలంక సమీపంలో స్వర్గపురి అంటే మరుభూమి శ్మశానం ఉందంట, అక్కడికి వెళ్ళారంట. దర్యాప్తు బృందం వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్లే పరిశీలించారంట. గడిచిన నెల రోజులుగా ఇక్కడికి ఎవరు వచ్చారు, సో పోలీసు యూనిఫామ్ వేసుకొని ఎవరినైనా తీసుకొని వచ్చారా, ద్విచక్ర వాహనం మీద అనుమానాస్పదంగా ఎవరినైనా తీసుకొని వచ్చారా, సాయికృష్ణ పోలికలతో ఉన్నవారిని ఎవరైనా తీసుకొచ్చారా అనేది సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారంట. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ గడిచిన నెల రోజుల్లో ఘటనల విషయంలో కూడా సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు. ఇది కీలకమైన ఆధారాలు కాబోతున్నాయన్నమాట. సో ఈ రెండు సీసీటీవీ ఫుటేజ్ క్లిప్పింగ్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా తదుపరి దర్యాప్తు ఉంటుంది. ఈ కేసులో అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అసలు పోలీసులు ఒక నేరస్తుడిని ఎంత నొటోరియస్ క్రిమినల్ అయినా, ఎంత క్రూరమైన నేరస్తుడైనా సరే అదుపులోకి తీసుకొని లాకప్లో అంత చిత్రహింసలకు గురి చేసి చంపేయడం సాధ్యమా? అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ కేసులో నిజాలేమిటి? మే 8వ తేదీనో మే 9వ తేదీనో మార్కాపురంలో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి జూన్ 15వ తేదీ వరకు, అంటే ఈ కేసు విషయంలో మీడియా హైలైట్ చేసే వరకు ఏం జరిగింది, మొత్తం ఈ 35 రోజుల వ్యవధిలో ఏం జరిగింది అనేది డే టు డే, పిన్ టు పిన్ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వానికి కీలక బాధ్యత. ఎందుకంటే ఈ కేసు రాష్ట్రం మొత్తం సంచలనమైంది. రాష్ట్రం మొత్తం ఈ కేసులో నిజాల కోసం ఎదురు చూస్తోంది. కేవలం ఒక సామాజిక వర్గమో లేదంటే కేవలం ఒక ప్రాంతమో కాదు, ఒక సంచలనమైన. ఎందుకంటే పోలీసులకు సంబంధించిన సాధారణంగానే ప్రజల్లో క్రైమ్ అంటే నేరాలకు సంబంధించిన అంశాలు ఇంట్రెస్ట్గా ఉంటాయి. క్రైమ్ న్యూస్, అందుకే వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో అందులోనూ పోలీసులే ఒక వ్యక్తిని లాకప్లో కొట్టి ఇలా చేశారు అనగానే, అరే పోలీసులు ఇలా చేశారంట అని చెప్పి ఆ నోట ఈ నోట 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషయం మారుమోగింది. సో ఇది ఆ తల్లి ఆవేదన, ఆ తల్లి మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాటలు కూడా, నా కొడుకునివ్వండి, లేదా నా కొడుకు బూడిదైనా ఇవ్వండి, ఎక్కడ ఏం చేశారో చెప్పండి, నా కొడుకు ఏం చేశారో చెప్పండి అని ఆ తల్లి చెప్పిన మాటలు కూడా మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే ఆ సాయికృష్ణ మేనమామ ఆయన చెప్పిన మాటలు కూడా, మమ్మల్ని వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ మేము జనసేన పార్టీలో పనిచేశాము, సో మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, ఒక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మా మీద రాజకీయాలు ఆపాదించేస్తున్నారు, మేము ఆ పార్టీ కాదంటున్నారు అని చెప్పి రాజకీయ పరంగా కూడా ఆయన చేసిన కామెంట్లు, ఇలా అన్ని కోణాల్లో కూడా ఆ విషయం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన అంశంగా మారింది. కాబట్టి ఈ కేసులో నిజాలు ఏమిటి అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. సో ఈ కేసులో ప్రభుత్వం ఎంత దాయాలన్నా, లేదా పోలీసులు ఎంత దాచిపెట్టాలన్నా, తమ ఇంటి దొంగలను కాపాడాలన్నా జరిగే పని అయితే కాదు. ఎక్కడ పారదర్శకత మిస్ అయినా, ఎక్కడ జవాబుదారీతనం మిస్ అయినా సామాన్య ప్రజల్లో పోలీసుల మీద కొత్త సందేహాలు వస్తాయి. అందుకే ఈ కేసు చాలా జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయాలి. నిజాలు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ సిఐ నాగరాజే ఆయనకు పాత్ర ఉంటే, ఇప్పుడు అనుమానిస్తున్నట్టు ఆయన పాత్రే ఉన్నట్టు స్పష్టమే, ఇంకా ఉంటే ఉంది, ఆయన పాత్ర ఉన్నట్టు స్పష్టం. అండ్ ఆ స్టేషన్లో ఇంకెవరి పాత్ర ఉన్నా అవసరమైతే స్టేషన్ మొత్తాన్ని చూడండి. తమిళనాడులో ఇటువంటి సంఘటన ఒకటి జరిగితే తమిళనాడు హైకోర్టు ఆ స్టేషన్ మొత్తాన్ని జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు. అలాగే ఇక్కడ సిఐ నాగరాజు గారే కాకుండా ఈ కేసులో ఇంకెవరెవరి పాత్ర ఉంది అనేది కూడా కనిపెట్టాల్సి ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్నపాటి కొన్ని అనుమానాలు ఏంటంటే, సాధారణంగా ఏ వృత్తిలో ఉన్నవారికి ఆ వృత్తిలో ఉన్నవారి పట్ల కాస్త కన్సర్న్ ఉంటుంది. అందరికంటే ఎక్కువగా పోలీసులకి. సో పోలీసులకి ఆ సాధక బాధకాలు తెలుసు, ఏ పరిస్థితుల్లో లాకప్లో అలా చేయాల్సి వస్తుంది అనేది తెలుసు. ఎందుకంటే వాళ్ళకి అలవాటే కదా. సాధారణంగా ఒక 1000 రూపాయలు, 2000 లేదా 1,00,000 రూపాయలు దొంగతనం చేసే దొంగను తీసుకొచ్చారు అనుకోండి, వాడి నుంచి నిజం రాబెట్టడానికి 1-2 దెబ్బలేస్తారు. లేదు ఇంకాస్త పెద్ద కేసు అయిందనుకోండి, రాజకీయ ఒత్తిళ్ళు పైనుంచి ఉన్నాయనుకోండి, ఇంకొంచెం గట్టిగా కొడతారు, ఒక రోజంతా స్టేషన్లో పెట్టి కొడతారు. పొలిటికల్ అబ్లిగేషన్ పెద్ద కేసులు అయితే. కానీ పర్సనల్గా తీసుకుంటేనే ఇలా లాకప్లో పెట్టి రోజుల తరబడి చిత్రహింసలకు గురి చేసి గోల్డ్ పీకేసి 3rd డిగ్రీ 4th డిగ్రీ 5th డిగ్రీ వరకు వెళ్ళి ఇలా చేస్తారు. అసలు అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఇక్కడ క్వశ్చన్.
ఆ కుర్రాడు ఎవరైతే సాయికృష్ణ అనే ఉన్నాడో అతనేమి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఏమీ కాదు. అతని మీద 22 కేసులు ఉన్నాయి. అతను కరుడుగట్టిన నేరస్తుడే. ఫోక్సో కేసు ఉందంట, మర్డర్ కేసు ఉందంట, అండ్ ఇంకొన్ని కేసులు ఉన్నాయంట. కానీ పోలీసులు పర్సనల్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అలా లాకప్లో అంత చిత్రహింసలకు ఎందుకు గురి చేయాల్సి వచ్చింది? సో అరెస్ట్ చేయడానికి ముందు, అంటే మే 8వ తేదీన అతను అదుపులోకి తీసుకోవడానికి ముందు ఏమైనా జరిగిందా? అతను ఏమైనా పోలీసులను ఏమైనా ఉద్దేశించి ఏమైనా అన్నాడా? లేదా ఆ ప్రాంతంలో కృష్ణలంక పిఎస్ లిమిట్స్లో ఏమైనా జరిగిందా? పోలీసులు ఈగో హట్ అయితేనో, పర్సనల్గా తీసుకుంటేనో, లేదో ఇంకెవరైనా పైనుంచి విపరీతమైన ఒత్తిడి చేస్తేనో ఇంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తారు. లేకపోతే ఏ పోలీస్కి సరదా కాదు పోలీస్ స్టేషన్లో పెట్టి అంత దారుణంగా కొట్టడానికి. పోలీసులు కూడా ఒక వ్యక్తిని కొట్టడానికి భయపడతారు. రేపు పొద్దున్న కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి. ఆ వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత రివర్స్ అయ్యి మీడియాకి చూపించాడు అనుకోండి, ఆ పోలీసులకి ఖచ్చితంగా టెన్షన్ ఉంటుందన్నమాట. సో పోలీసులు కూడా కావాలని ఏ వ్యక్తిని కొట్టరు. కొట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎంత కొట్టాలో అంతే కొడతారు. మరీ కొట్టారంటే వాళ్ళ మీద ఏదైనా విపరీతమైన ఒత్తిడి పనిచేయాలి, లేదా వాళ్ళు పర్సనల్గా ఈగోకి తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏం పనిచేసింది అసలు వీళ్ళకి అనేది ఇక్కడ తెలియాల్సి ఉంది. 1, పైనుంచి ఎవరైనా ఒత్తిడి చేశారా? 2, సిఐ గారు ఏమైనా పర్సనల్గా తీసుకున్నారా? 3, ఏమైనా అతను ఏమైనా సవాల్ చేశాడు? ఇలా అనేక అంశాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అన్నిటికీ మించి వాళ్ళ శాఖ మీద, వాళ్ళ శాఖలో తప్పు చేసిన వారి మీద ఆ శాఖ ఉన్నతాధికారి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి సో నిజాలు ఎక్కడి వరకు వస్తాయా రావా? రాకపోతే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్పదు, ప్రభుత్వానికి మరక తప్పదు, పోలీస్ శాఖ మీద మరక తప్పదు. వస్తే ఓకే, కొంతవరకు ప్రజలు కూలవుతారు. ఏముందలే, ఒక వారం రోజుల తర్వాత అందరూ మర్చిపోతారనడానికి కూడా లేదు. మర్చిపోరు. డాక్టర్ సుధాకర్ గారి కేసు ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు దాటింది. మర్చిపోయారా? అలాగే ఇటువంటి కేసు కూడా మర్చిపోరు అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ కేసులో. థ్యాంక్ యూ.